అందరికి నమస్కారం అమ్మా. చాలా సంతోషం ఇంతమంది ఇక్కడ అవబడుతున్నాం అంటే దేవేందర్ ఎత్తిలో బంపర్ వేయడం గెలిచారని ఆల్రెడీ రాసుకునే వాళ్ళు. కానీ దీంతో పాటు ఇంకా మనం ఇంకా 2 తండ్రులు అందరం కూడా ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. మీరు అక్కడ మీ ఊరు ఉంటే కూడా చెప్పండి. చెప్తే రేపు పొద్దున మీ గ్రామ పంచాయతీ మంత్రి గారు అన్న చెప్పినట్టు తప్పకుండా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ అసెంబ్లీలో మాట్లాడిన గ్రామ పంచాయతీ ఆయన ప్రయత్నం చేస్తారు. అంతకొస్తే అవుతుంది. కానీ దానికి మనం ఫస్ట్ చైర్మన్ కావాలి. చైర్మన్ తీర్మానం చేసి పంపాలంటే మనం గెలవాలి. నేను ఒక్కడే కాదు, దీంతో పాటు ఇంకా చుట్టుపక్కల తమిళనాడు కూడా గెలిపించుకోవాలి. సో మీ చుట్టాలు గిట్టాలు అందరూ ఇక్కడ ఉన్న అందరూ కూడా చెప్పండి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేయగుర్తు, మీకు పనిచేసే పార్టీ ఏదో ఒకటి చేయగుర్తే ఉంటది. అవునా కదా? 10 ఏళ్ళు చేసిందా టీఆర్ఎస్ పార్టీ? అందరూ పోయించిందా? అంటే కూడా ఆయన రియల్ ఎస్టేట్ కోసం తీసుకొని తండాలు తీసుకొని మళ్ళీ మనం ఓపెన్ చేసుకోవాలంటే మళ్ళీ దేవేంద్ర ఆటలు పక్కన అందరూ గెలవాలి, దేవేంద్ర కూడా గెలవాలి. తెలుసా? అందరు మాట్లాడింది కదా, మీ సమస్య ఒకటి ఏంటంటే గ్రామ పంచాయతీ చేయాలి, అంతేనా? సరే, అది అవుతుందమ్మా. ఫస్ట్ గ్రామ పంచాయతీ కానీ గుడి కావాలి చెప్పండి. సో గ్రామ పంచాయతీ ఫస్ట్ కదా. నిన్న మొన్న ఆయన వచ్చిపోయాడు, రమేష్ వచ్చిపోయాడు ఇక్కడికి. అవి నిన్న ఇవాళ వచ్చిండా? అడిగినావా? మొన్న నాగరాజు గారు అసెంబ్లీలో మాట్లాడి ఫైల్ గవర్నర్ దగ్గర పంపించిండు. ఈయన మొన్నటి వరకు బీజేపీలో ఉన్నాడు కదా, మళ్ళీ పోయి గవర్నర్ దగ్గర మాదే ఊరు మా తండ్రి అని చెప్పిండా? చెప్పలే కదా. మళ్ళీ ఎందుకు రాణిస్తున్న ఊళ్ళో మళ్ళీ? సో ఆయన ఊర్లోకి రానియకండి. ఫస్ట్ ఈ 7th గెలిపియండి. గెలిపిస్తే ఆమె బాబా మాట్లాడుతుంది. ఇక్కడ ఏంటంటే మున్సిపాలిటీలో తీర్మానం చేయాలి. ఏం తీర్మానం చేయాలి? ఈ తండలన్నీ గ్రామ పంచాయతీ చేయాలని చెప్పి తీర్మానం చేయాలి. చేయాలంటే మన వాళ్ళు గెలవాలా లేదా? గెలిపిస్తారా లేదా? ఏ గుర్తు? సో ఎంతమంది గెలవాలి? మొత్తం 12 మంది గెలవాలి. దాంట్లో ఆమె ఒక్క భాగం. పక్కన దేవేందర్ ఉంటాడు, ఇక్కడ ఈమె ఉంటుంది. అట్లా అందరు ఒక్కొక్కరు ఉన్నారు. సో అందరు గెలవాలా లేదా? మీరు మనం పంచాయతీ పెట్టుకుంటే వాడు కూడా వేసుకొని పోతాడు. ఇప్పుడు ఎవరో నిన్న మొన్న ఓడిపోయిన ఆయన మళ్ళీ ఆయనకు చాలా సింపతి ఉంది, నా ఊరంతా కట్ అయిపోయింది, నేనే గెలుస్తా అని తిరుగుతుండు. నమ్మకండి అవి. ఆయన గెలిపిస్తే ఏమవుతుంది? ఏం కాదు, ఒక్కడే తిరుగుతుంటాడు అంతే. 7th గెలిపిస్తే ఈమెతో పాటు ఇంకా 10 మంది ఉంటారు మనోళ్ళు. తీర్మానం చేసుకొని పోతారు. ఫస్ట్ తీర్మానం అదే చేస్తారు. ఏం చేస్తారు? ఇవన్నీ గ్రామ పంచాయతీ చేయాలని చెప్తారా లేదా? చెప్తే ఏమవుతుందంటే మళ్ళీ వచ్చే గ్రామ పంచాయతీ ఎలక్షన్ వరకు దీన్ని గ్రామ పంచాయతీ చేస్తారు. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళనే దాన్ని వేరే పెద్ద వాళ్ళు చేసుకుంటారు. సో అటువంటి ప్రాబ్లమ్ మనం చేసుకోవాలంటే ఈమెను గెలిపించాలి. గెలిపిస్తారా లేదా? ఇక వాళ్ళందరూ ఇప్పుడు డబ్బులు తీసుకొని వస్తారు. ఇక అవన్నీ మనయే. 10 ఏళ్ళు అని మీ ఇప్పుడు గ్రామ పంచాయతీలపై మున్సిపాలిటీగా అమ్ముకొని సంపాదించిన డబ్బులు అవన్నీ రియల్ ఎస్టేట్ కోసం పక్కన అన్ని లేఅవుట్లు కొనుక్కొని డబ్బులు సంపాదించుకున్నారు. చాలా డబ్బులు వీళ్ళు బీదోళ్ళు పార్టీ కోసం కష్టపడి నిలబడుతున్న వాళ్ళు. ఇప్పుడు ఉన్నాడు, రవీంద్ర ఉన్నాడు, కృష్ణారెడ్డి ఉన్నాడు, సీను ఉన్నాడు, అనిల్ భాయ్ ఉన్నాడు. అందరం మీ తోనుంటాము. మీకు కావాల్సింది ఫస్ట్ గ్రామ పంచాయతీ చేద్దాము. తర్వాత ఎల్లమ్మ కూడా ఆటోమేటిక్గా అదే అయిపోతుంది. తలా అంత ఒక చేసుకొని దాన్ని బయటపడేద్దాం. అంతే కదా. సమస్యలు చీరలు వచ్చినాయి మొన్న, ఇంద్రమ్మ చీరలు మొన్న వచ్చినాయి కదా, సన్నబియ్యం వచ్చినాయి కదా. జాతర పోయి వచ్చిందా? ఎంత టికెట్ ఎంత అయింది? బస్ టికెట్ మళ్ళీ ఫ్రీయే కదా. కరెంట్ వస్తుంది కదా, 200 యూనిట్ అన్నీ వస్తున్నాయి కదా. మీకు ఇంద్రమిల్లు మీ పేరు మీద వచ్చినాయా? వస్తాయి. ఇంద్రమిల్లు అన్నీ వస్తాయి ఇప్పుడు మీ పేరు మీద ఇస్తున్నారు. అవునా కదా? మీరు మహిళా సంఘాలలో లోన్లు వస్తున్నాయా? వడ్డీ అన్నీ వస్తున్నాయి కదా. అన్నీ చేసిన కాడికి ఒక్క చేయమా? మనం చేస్తాం కదా. మనం గెలిపిస్తారా లేదా 7th